అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హక్కుల కోసం కాకుండా ప్రకృతిని పరిరక్షించుకునేందుకు పోరాటం చేయాలని విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ గోమాత లక్ష్మి అన్నారు. ప్రకృతి అంటే సాక్షాత్తు గోమాతతో సమానమని, గోమాతను రక్షించుకోవటం ద్వారా ప్రపంచం మొత్తం కూడా కాపాడబడుతుందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోమాతలను రక్షించేందుకు ఉద్యమాన్ని ప్రారంభించాలని మహిళా మణులకు సందేశమిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ రోడ్లోని పెండ్యాల సత్రంలో గోపూజ, హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భగవద్గీత గురువులు అయినాల వెంకట శుభ, సోమా జయశ్రీ, విజయారావు, సత్యవతి, పావని మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ కృష్ణ ప్రియనే గోమాత, ఓం శ్రీ కృష్ణ ప్రియనే. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా, గోశక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైతివే గోమాత. జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం, గోమాతే నివారించు కలుషిత పర్యావరణం. గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం, గోపోషణమే ఒసగును అద్భుత ఘన విజయం. గోవుకు
వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత కృష్ణుని ప్రియధనము కళ్యాణ కాంతుల సమోపేతము సన్మంగళముల సమ్మిళితం సురవర శ్రేష్ఠుల సంపూజితం పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్య నదులలో గంగామాత ప్రాణికోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము सकललोक सज्जन संसेवित मुनिवर गण परिकर्म विधाता त्रिमूर्त्यांशवो गोमाता अल्प संतुष्ट मानसा नारी जन संरक्षका यशोदनंदन ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మనం హక్కుల కోసం కాదండి పోరాడాల్సింది, ప్రకృతి కోసం పోరాడాలని ఈరోజు ఈ గోమాత యొక్క పూజా కార్యక్రమం పెండాలవారి సత్రంలో నిర్వహించుకుంటున్నాం. ఇక్కడికి స్త్రీమాతలు ఎంతోమంది గోమాత మీద ఉండేటువంటి ప్రేమతోటి వారందరూ కూడా వారికి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా అవన్నీ వారు పక్కన పెట్టేసుకొని ఈ గోమాత పూజకై వారు ఇక్కడికి విచ్చేసినందుకు మరొక్కసారి ఈ స్త్రీమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం వేటి కొరకో మనం పోరాడాల్సిన అవసరం లేదండి. మన చేతిలోనే ఉన్నాయి మన హక్కులన్నీ. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఈరోజు ఈ సందర్భంగా 2025 మార్చి 8వ తేదీ సందర్భంగా మనం చేయవలసింది ఏంటంటే గోమాతను సంరక్షించుకోవడానికి ఈ రోజు నుంచి ఈ స్త్రీ మూర్తులందరూ కూడా ఒక ఉద్యమాన్ని జరపాల. ఏమండి, మనం ఏమి చేయాలన్నా కూడా గోమాతను మనం రక్షించుకున్న నాడు మనకు ఎటువంటి భయము లేదండి. మన బిడ్డలు ఏ దేశాల్లో ఉన్నప్పటికీ మన ఆర్థిక ఇబ్బందులను కానివ్వండి, మన శారీరక మానసిక ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనం గోమాతను కనుక సంరక్షణ చేసుకుంటే
మనకు అన్నీ కూడా సమకూరుతాయండి. ఇంతకంటే ఇక్కడున్న స్త్రీమూర్తులు అందరికీ చాలా బాగా తెలుసు అన్ని విషయాలు, నేను చెప్పవలసింది ఏం లేదు. కాకపోతే ఇంకొక విషయం, ఈ సందర్భంగా అంటే ప్రపంచ దేశాలు కూడా ఈ ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు కాబట్టి మనం ఏం ఉద్యమం తీసుకురావాలా? ప్రకృతి మాత అంటే ఎవరో కాదండి, గోమాతను మనం సంరక్షించుకుంటే మన భూమిని మనం కాపాడుకుంటాం, మనల్ని మనం కాపాడుకుంటాం. అట్ ది సేమ్ టైం విశ్వమాత అండి. గోమాత అంటే ఏదో ఒక ఇది అనుకోబాకండి, ఆమె విశ్వమాత. ఏ కుల మత వర్గ లింగ భేదాలకి అతీతంగా ఉన్నటువంటి తల్లి అండి గోమాత. ఇది ఎవరు కూడా ఒకరికి ఆపాదించి గోమాతను నెగ్లెక్ట్ ఎవరూ చేయొద్దండి. ఇది అందరికీ గోమాత. ఒక తల్లిదండ్రికి జన్మనించిన మన ఏ స్త్రీ కానీ పురుషుకు కానీ ఎవరికి కానివ్వండి, విశ్వమాత ఆమె. అందరికీ ఆమె మంచి చేయాలని భూమి మీదకి వచ్చింది కాబట్టి ఎవరో కూడా భేదభావాలు ఆమె మీద పెట్టుకోకుండా అందరూ కూడా ఆమెను ప్రేమించండి. మనం చూడనండి, ఒక రైతు పండించినటువంటి ధాన్యం ఎవరు పండించారు ఏందని షాపులో అడిగి మనం తీసుకుంటున్నామా? లేదు కదండి. మరి అటువంటప్పుడు గోమాతను మనం ఎందుకు వేరే చేస్తున్నాం అంటే, నేను కరెక్ట్గా చెప్పకూడదు ఆ వర్డ్, ఆమెని వేరేగా భావించబాకండి. అందరూ సమానమే ఆ తల్లి దృష్టిలో. ఎందుకంటే ఆమె విశ్వమాత కాబట్టి. ఏమండి, ప్రతి జంతువుకి చెట్టుకి భూమాతకి అందరికీ ఆమె మాతే, మానవుడికే కాదండి. కాబట్టి గోమాతను మనం సంరక్షించుకుందాం. స్త్రీమాత అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ మనం చెప్పుకోవడానికి ఇది లేదు. మేము ఒక ప్లాన్ కూడా వేసుకొని ఉన్నాం. గోమాత గోశాలను ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు, 50 లక్షల గోమాతలు. మనకి పవన్ కళ్యాణ్ సారు, మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా మనకి గోవుల్ని చాలా సంరక్షించాలని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగానే మనం కూడా వెళదామండి. పవన్ కళ్యాణ్ గారు 12,500 గోకులాలు ఓపెన్ చేసి ఉంటారు. దానికి అనుగుణంగానే మనం పనిచేస్తాము. కాబట్టి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్లాన్ చేస్తున్నాము. అది మీరందరూ సహకరిస్తే మనం చేస్తామండి. ఈ పెండాలవారి సత్రంలో నాకు అమ్మ సుబ్బమ్మ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఈరోజు ఈ కార్యక్రమం నేను నిర్వహించడానికి కూడా నాకు అమ్మ వల్లే నేను చేశాను. మొన్న ఫిబ్రవరి 5వ తారీఖు కూడా నేను 108 గోపూజ కార్యక్రమం నిర్వహించానంటే ఇక్కడ స్త్రీమూర్తులు అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత ప్రధానంగా మా అక్క శుభా గారండి, ఆమె నాకు చాలా హెల్ప్ చేశారంటే చాలా హెల్ప్ చేశారు. నాకు వీళ్ళందరూ కలిశారంటే కూడా అక్క వాళ్ళే. తర్వాత జయ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, ఒకరి పేరు అని ఏం లేదు, అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. గోమాత ప్రశస్తము. గోమాతకు పూజ చేస్తే ఏం లాభం వస్తుందో తెలుసు కదా. 33 కోట్ల మంది దేవతలు కూడా మన గోమాతలోనే ఉన్నారు. మరి ఇంత ఇప్పుడు 33 కోట్ల మందికి దేవతలకు దండం పెట్టాలంటే మన వల్ల అవుతుంది అన్ని గుళ్ళకు పోయి. కాబట్టి ఒక్క గోమాతకి మనం పూజ చేసినా, ఒక్క గోమాతకు మనకు నమస్కారం చేసినా కూడా అందరికీ 33 కోట్ల మంది దేవతలకి కూడా నమస్కారం చేసినట్లే. కాబట్టి ఈ గోమాత పూజ చాలా విశిష్టము. ఈ ఒంగోలులో 50,000 మొత్తము స్టేట్లో 50,000 గోశాలలు అంటే ఎన్ని లక్షలైనవి చూడండి. 50 లక్షల గోవులతో పెట్టాలి అని చెప్పి మన లక్ష్మీ అమ్మగారు సంకల్పించారు. జరుగుతున్నాయి కూడా, కొన్ని అయినాయి, ఇంకా కొన్ని అవుతాయి. అన్నీ కూడా మన మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇక్కడ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ అనుమతితోటి ఇంకా పూర్తి అవుతాయి. కాబట్టి మాకు ముఖ్యంగా పవన్ కుమార్ గారు, మోడీ గారు సహకరించాలని మేము వినయంతో విజ్ఞప్తి చేసుకుంటున్నాము. కాబట్టి మాకు ఈ పని పూర్తి చేయాలి. ఏ పని? గోమాత పని. కాబట్టి గోమాతకి 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 విశ్వమాత గోసేవక సొసైటీ వారికి మహిళామణులందరూ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి మహిళామందులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గోవును విశ్వమాతగా భావించి పూజలు చేయటం వల్ల లోక ఉపయోగం జరుగుతుందనేటువంటి పూర్తి నమ్మకంతో చేస్తున్నటువంటి మహిళా మందులందరికీ మా ఆశీస్సులు. రఘువంశ మహాకావ్యంలో శ్రీ మహావిష్ణువు అంటే రఘురాముడు జననం కోసం దిలీపుడు 22 రోజులు గోసేవను చేయటం వల్ల
ఆ తర్వాత కాలంలో శ్రీరామచంద్రుడు ఆ వంశంలో ఉద్భవించి లోక కళ్యాణానికి కారణమైనటువంటి వ్యక్తి జననానికి కారణం గోమాత పూజలు చేయటం వల్లనే అనేటువంటిది మనం అందరము ఈ విషయంలో గమనించాల్సింది. ఇలా నిత్యము చేస్తున్నటువంటి ఈ గోమాత పూజ వల్ల లోకానికి వాళ్ళ కుటుంబాలకి మహోన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ శుభ సందర్భంలో ఈ మహిళామణులందరూ గోమాత పెట్టున్నటువంటి ప్రేమ, దయ, తద్వారా ఎందరికో అన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసి సమాజ హితానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ మహిళామణులు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగి లోకానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుతున్నాం. సమాజ హితం కోరి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ్మిశెట్టి లక్ష్మి గారు గత 10 సంవత్సరాల నుంచి గోశాలలు, గో ఉత్పత్తులు దీని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఈరోజు సమాజానికి అందించే పరిస్థితుల్లో వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇక్కడ ఆర్యవైశ్య సత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యాక్చువల్గా 1908లో మొదలైంది. గోమాత సేవ ఎందుకు చేస్తున్నారంటే మన సమాజంలో, మన హిందూ ధర్మంలో గోమాత యొక్క విశిష్ట స్థానం ఉంది. ఆ స్థానాన్ని ప్రజలందరికీ తెలియజేసి సమాజంలో గోమాత యొక్క ఉత్పత్తులు కానీ, గో పూజలు కానీ చేసే కార్యక్రమంలో అందరినీ ఏకోకృతంగా చేయాలనే ఉద్దేశంతో లక్ష్మీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ స్త్రీలు కూడా ఇక్కడ స్వాగతించారు. ఆ కార్యక్రమంలో నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. దీని భవిష్యత్తును కూడా ఇదే విధంగా చేసుకొని ఈరోజున మహిళా దినోత్సవం సందర్భమే కాకుండా ప్రతి పండుగ దినాల్లో కూడా ఈ ఉత్సవాలని గౌరవంగా చేసుకుంటూ గొప్పగా ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరి మహిళలకి శుభాకాంక్షలు.